కారు చౌకగా అమ్మేసిన సదావర్తి భూములను మళ్లీ వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 28 కోట్ల 5 లక్షలను 72 గంటల్లోగా డిపాజిట్ చేస్తే సదావర్తి భూములు మళ్లీ వేలం వేస్తామని దేవాదాయ శాఖ పీఎల్ఆర్ ప్రాజెక్టుకు లేఖ రాసింది. దీనిపై స్పందించిన పీఎల్ఆర్ సంస్థ డబ్బు కట్టడానికి తాము సిద్ధమని, అయితే కట్టిన వెంటనే తమ కంపెనీ పేరు మీద భూములను రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవలే తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల విలువైన భూములను ప్రభుత్వం కారు చౌకగా వేలం వేసింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువులు 1000 కోట్లకు పైగా విలువైన ఈ భూములను కేవలం 22 కోట్ల 44 లక్షలకే వేలంలో దక్కించుకున్నారు. ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో ప్రజా సంఘాలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ దోపిడీని ప్రశ్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమై 5 కోట్ల అదనంగా చెల్లించే వారికి ఆ భూములు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. ఇందులో భాగంగా 28 కోట్ల 5 లక్షలను 72 గంటల్లోగా డిపాజిట్ చేస్తే సదావర్తి భూములు మళ్లీ వేలం వేస్తామని దేవాదాయ శాఖ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు లేఖ రాసింది. గతంలో 22 కోట్ల 44 లక్షలకు సదావర్తి భూములను వేలం వేయగా ఆ మొత్తానికి మరో 25% ఎక్కువ సొమ్మును కలిపి డిపాజిట్ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. వాటికి స్పందిస్తూ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 5 కోట్లు చెల్లించడానికి సిద్ధమేనని ఆసక్తి ప్రతిపాదనను పంపించింది. దీంతో వారికి అనేక కొత్త షరతులు పెడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ పలు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త షరతులేంటని ప్రశ్నిస్తూ పీఎల్ఆర్ సంస్థ రాసిన లేఖకు స్పందిస్తూ ఇప్పుడు దేవాదాయ శాఖ ఈ లేఖ పంపించింది. సదావర్తి సత్రం భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవాలుకు తాము సిద్ధమని పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నట్లుగా 22 కోట్ల 44 లక్షలకు అదనంగా 5 కోట్ల 60 లక్షలు కలిపి మొత్తం 28 కోట్ల 5 లక్షలను 72 గంటల్లోగా డిపాజిట్ చేయడానికి తాము సిద్ధమని ఆ సంస్థ పేర్కొంది. అయితే తాము డబ్బు కట్టిన వెంటనే తమ సంస్థ పేరిట సదావర్తి భూములను రిజిస్టర్ చేయాలని కోరింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే తాము డబ్బు కట్టడానికి సిద్ధమేనని తెలిపింది. అలా కాకుండా సదావర్తి భూములకు మళ్లీ వేలం వేసినా ఆ వేలంలో తాము పాల్గొనడానికి సిద్ధమని, నిబంధనల ప్రకారం ఈఎండీగా 10 లక్షలు కట్టి వేలంలో పాల్గొంటామని పేర్కొంది. ఎవరు ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడితే వారికి ఆ భూములు అప్పగించాలని, తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పీఎల్ఆర్ సంస్థ పేర్కొంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.